వ్యక్తులకి ఇక్కడ గవర్నమెంట్ లో పదవులు రాకపోవడానికి కారణం ఇటు జనసేన బలాన్ని చూసుకుని ఆయన పక్కన పెడుతున్నారు అన్నట్టు ఒక తప్పుడు సంకేతాన్ని తీసుకుని వెళ్తున్నారు. జనసేన పార్టీ ఒక కులానికి సంబంధించింది కాదు, అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధించినటువంటి పార్టీ. రాధాగారికి సముచితమైనటువంటి గౌరవం ఇస్తే గనక జనసేన కూడా గర్వంగానే ఫీల్ అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఇక్కడ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదండి. ఆయనకి సముచితమైనటువంటి గౌరవం రావాలని మేము కూడా కోరుకుంటాం, పార్టీ నుంచే కాదు ఆయన అభిమానించేటువంటి వ్యక్తుల్లో కూడా. రైట్, మీ అభిప్రాయం తెలియజేశారు. ఎస్, అక్షర్ సచిన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్, మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, నేను జనసేనకి సఫర్గా అంటున్నారు కదా, నేను ఈ రోజు నుంచే కాదండి, నేను జర్నలిజం చేసినప్పటికీ మళ్ళీ మొదలెట్టింది ఎప్పుడంటే 2015 ఎప్పుడు మొదలెట్టినట్టుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనసేన సమర్థిస్తూ వస్తున్నాను. జనసేనని ఉతికి ఆరేయడంలో నేను ఫస్ట్ ఉంటా. కాబట్టి నేను 7 సంవత్సరాల క్రితం చేసిన వీడియోస్ కూడా చూడొచ్చు, నా ఆర్టికల్స్ అని. ఇంకా 5 నిమిషాలు ఏంటి 10 నిమిషాల ముందు కూడా నేను జనసేన ఉతికి ఆరేసా. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించిన వ్యక్తిని నేను. అలాగే నేను మీకు అనేక సార్లు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు మీకు అనుకూలంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం అనుబంధ పచ్చ మీడియా. వాళ్ళ మాత్రమే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటా. వాళ్ళు మారకుండా జనసేనను తొక్కేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు అనుకూలంగా అంటే మీకు అనుకూలం కాదు, వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితులు. మీకు అనుకూలంగా అనుకుంటే నేనేం చేయలేను. రైట్, నేను ఎప్పుడు వ్యతిరేక. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఏదో చేసేసారని నేను ఏ రోజునే అనలే. మీరు ఏ వీడియో అంటే తవ్వుకోవచ్చు. అట్లాగే మీరు చేయలేదని చెప్పిన మీరు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాపులను వాడుకుని వదిలే కరియాపాకులో వదిలేయడం తప్పించి కాపులకి ఏ వ్యక్తి ప్రయోజనం చేయలేదు. మీరు అంబటి రాంబాబు మంత్రి పదవి ఇచ్చేసి మంత్రి పదవి ఇచ్చేసి నేను ఏదో కాపులు పోటీ చేయాలంటే కాదు. మీరు జుబ్లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ జుబ్లో వాళ్ళు తీసుకుంటున్నారు. కాపులు ఇవ్వడం కాదు. అక్షర్ సచిన్ గారు చివరిగా ఏం చెప్తారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు దాంట్లో వైసీపీకి సంబంధం ఉందా అంటున్నారు కదా. వైసీపీకి ఎందుకు సంబంధం ఉంటుంది సార్? ఇది కేవలం టీడీపీకి జనసేన మధ్య ఆధిపత్య పోరు. టీడీపీ ఆధిపత్య పోరుని చూపిస్తుంది. రాష్ట్రం మొత్తం జీవించినట్టుగా ఇక్కడ కూడా జీవిస్తాం అనుకుంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టి నాయకుడు కాబట్టి తిరగబడ్డాడు. దానికి జనసేన పార్టీ అర్థం చేసుకోలేకపోతుంది, దాన్ని ప్రతిఘటించలేకపోతుంది. ఇప్పుడు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జనసేన పార్టీ అండగా ఉండకపోతే టీడీపీ జనసేన పార్టీని తొక్కేసినట్టే. టీడీపీ పార్టీ కింద జనసేన పార్టీ చేతులు కట్టుకుని ఉండాల్సిందే. ఇప్పుడు కానీ ప్రతిఘటించకపోతే జనసేన పార్టీ టీడీపీ ఈ ఆధిపత్యాన్ని. అక్షర్ సచిన్ గారు పర్టికులర్ గా ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కన్నా ఒకవేళ జనసేనకు దూరం అయితే ఆటోమేటిక్ గా ఒక సామాజిక వర్గం మొత్తం కూడా జనసేన నుంచి కొంచెం పక్కకి వెళ్ళే అవకాశం ఉందంటారు ఏమన్నా? సార్, సామాజిక వర్గాలుగా చూడకూడతారు. బాలినేని గారు పార్టీలోకి వచ్చిన వెంటనే రెడ్లు అంతా ఇందులోకి వచ్చేసినట్టు, బాలినేని గారు వెళ్ళిపోతే రెడ్లు అంతా బయటకు పోయినట్టు కాదండి. సామాజిక వర్గాలు పక్కన పెట్టండి. ఎవరో ఏ పార్టీలో ఉండరో. ఇప్పుడు రాధా గారి కాకులే కాబట్టి జనసేన ఉండాలి తప్పది. ఇప్పుడు మీ డిబేట్ లో తెలుగుదేశం అనేక మంది రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం అధికార ప్రతినిధులు వస్తుంటారు. అది కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వైసీపీని వదులుకుని తన బంధుత్వాన్ని వదులుకుని జనసేనలో జాయిన్ అయినప్పుడు మనం అండగా నిలబడాలనేది జనసేన పార్టీకి ఉండాలి. అప్పుడు ఇంకో నాయకులు వస్తారు. టీడీపీకి చేతులు కట్టుకుని ఉండండి మీరు సపోర్ట్ చేయమంటే జనసేన పార్టీ నుంచి ఎవరు పోరాడతాడు? ఎవరు వస్తారు కొత్త నాయకుడు? టీడీపీ ఎలా సాగుతుంది? ఇప్పుడు రామచంద్ర జనార్దన్ రెడ్డి గారిని ఏమన్నా జనార్దన్ గారి చౌదరి గారిని ఏమన్నా టీడీపీ మందలేంటున్నా తప్పని ఒకరు అంటున్నారా? అది కూడా చూసి నేర్చుకోకపోతే ఎట్లా జనసేన వాళ్ళు? ఏ పార్టీకి వర్తించని కొన్ని నియమాలు జనసేనకే ఎందుకు గిరిగీసుకుంటున్నారని అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చట్టాన్ని గీసుకుని నేను ఈ రకంగా వెళ్తానంటే ఎంతో మంది సమిధులు అవుతున్నారు దానిలో అన్నారు. వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను ముందు కూడా చెప్తా, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరిని రానివ్వట్లేదు, వచ్చినా ఉండనివ్వటం లేదు. కొత్త వాళ్ళు రానివ్వరు, గట్టి వాళ్ళు ఉండనివ్వరు అన్నది అపోవాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2015, 19 నుంచి ఉన్నాయి. ఎంతో మంది పంపించేశారు. ఇప్పుడు బాలినేని గారిని కూడా పంపించేయడానికి సిద్ధంగా ఉన్నారా అని సోషల్ మీడియా కోడేకి వస్తుంది. దాన్ని అర్థం చేసుకుని దానికి తగిన విధమైన చర్యలు తీసుకుని అందరికీ స్థానం ఉండాలి. ఇప్పుడు నలుగురికే కాదు, రాజకీయ పార్టీ అంటే ఒక పుష్పక విమానం లాంటిది. ఎంతమంది వచ్చి ఇంకొక స్థానం ఉంటుంది.
అలాగే నలుగురిని ఎదగనివ్వాలి, బాలినేని గారిని కూడా ఎదగనివ్వాలి. కానీ మీరు నలుగురిగా ఉంటాం, ఎవరో రావద్దంటే రేపు పొద్దున్న జనసేన పార్టీలో పూజారి ముగ్గురే ఉంటారు, ఎవరో ఉంటారు. ఇంకా రైట్ ధన్యవాదాలు. టీడీపీ యొక్క పచ్చ మీడియా కుయ్యెత్తులకు లొంగిపడి, టీడీపీ యొక్క పొత్తు ధర్మాన్ని లొంగిపోతుంటే పొత్తు ధర్మం బానిస ధర్మంలో లొంగిపోతుంది. కొంచెం టైం కంక్లూడ్ చేయండి 2 minutes ప్లీజ్. మీకే లాస్ట్ ఇంకా సమయం అయిపోయింది. టైం ఏంటి సార్? ఇద్దరు ముగ్గురు కదా, రెండు సార్లు మాట్లాడాను నేను, ఒకసారి కదా. మీరు సింహం సార్ మాట్లాడండి సార్, 1 minute మాట్లాడినా టైం లేకుండా చేసేట్లా. రైట్ కంక్లూడ్. మీరు సింహం సింగల్ అని నా టైం నాకు ఏం డేట్ ఉన్నాయి, వాళ్ళ టైం నాకు ఇమ్మల్లా. మాట్లాడండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో జనం వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన మా చింతాడ రవి గారిని సంబంధం లేని కేసులో ఇరికిచ్చి వీళ్ళు ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన వీళ్ళు చేస్తున్న పరిపాలన రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అక్కడ డాక్టర్ ప్రియాంక గారి పైన కారుతో వీళ్ళ డ్రగ్స్ ముఠా పోయి కారుతో గుద్ది చంపితే 3 రోజులైనా కేసు పెట్టినటువంటి వీళ్ళు ఆ హాస్పిటల్ కూడా పోయి చూడనటువంటి వీళ్ళ పరిపాలన రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా విరూపాక్షి గారు సంబంధం లేని విషయంలో వాళ్ళు ఇసుక తోలుతుంటే ఆ ఇసుకకు అడ్డుపన్నారనే ఉద్దేశంలో భాగంగా ఆయన మీద దాడికి పోతే ఆయన ఎదురుదాడి తిరిగితే వీళ్ళ భార్యను వీళ్ళే నైటీస్ సించేసి అది ఆయన నైటీస్ ఇచ్చినాడని చెప్పి కేసు పెట్టించి లోపల పెట్టించి దౌర్జన్యంగా దారుణంగా